ఒంగోలు మున్సిపాలిటీగా ఆవిర్భవించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 20 మంది ప్రముఖులతో వెలుగు మూర్తుల కళా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాజెక్ట్ ఆఫీసర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుంటూరు రోడ్డు నుంచి ఒంగోలు వచ్చే ఫ్లైఓవర్ వద్ద విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ వెలుగు మూర్తుల కళా ప్రాంగణాన్ని ఈ నెల 28వ తేదీ ఉదయం 10:30 రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారని అన్నారు. 20 విగ్రహాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఒంగోలు నగరానికి సంబంధించి ఒంగోలు గ్రామంగా ఉండి మున్సిపాలిటీగా ప్రారంభమైన సంవత్సరం 1876. అప్పటి నుంచి ఇప్పటి వరకు 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కాబట్టి 150 వసంతాల ప్రస్థానానికి సంబంధించినటువంటి అభివృద్ధి, వికాసం, కళలు, చైతన్యం, సంస్కృతి, వారసత్వం ఎన్నిటికి సంబంధించి ఏ విధంగా మన ప్రస్థానం కొనసాగింది, ఒంగోలు ఏ విధంగా ఈ రోజున రూపుదిద్దుకోవడానికి ఎవరు కారణభూతులు, ఎటువంటి సంఘటనలు జరిగాయి, ఆ వ్యక్తులు, ఆ సంఘటనలు అన్నిటినీ కూడా తప్పనిసరిగా భవిష్యత్ తరాలకి తెలియజేయాలి, మనం తెలుసుకోవాలి. ఆ సందర్భంగా ఈ 150 సంవత్సరాల ప్రస్థానానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యతని నేను తీసుకున్నాను. నా పేరు మీకు తెలుసు, సంక్రాంతి వెంకటకృష్ణ. ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను. ప్రధానంగా ఈ యొక్క పురపాలనలో 150 సంవత్సరాలు జరిగింది ఇప్పటికీ. దీనికి సంబంధించి రేపు ఆల్రెడీ మొన్న ఎన్టీఆర్ కళాక్షేత్రంలో కార్యక్రమాన్ని ప్రారంభించాం. అంటే ఏమి చేయబోతున్నాం అనేది సూచన ప్రాయంగా తెలియజేశాము. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా మనకి గుంటూరు రోడ్డు నుంచి ఒంగోలులోకి వచ్చే దగ్గర ఫ్లైఓవర్ ఉంది. ఫ్లైఓవర్కి అటు పక్క ఇటు పక్క యూ షేప్లో విగ్రహాలు పెట్టాలి. ఎవరా విగ్రహాలు అంటే ఒంగోలు నగరంలో పుట్టిన వాళ్ళు, ఒంగోలు నగరంతో అనుబంధం ఉన్నవాళ్ళు, లేదు ఒంగోలులోనే జీవించి మరణించిన వాళ్ళు, వీళ్ళని మాత్రమే ప్రమాణంగా తీసుకొని అటువంటి గొప్ప వ్యక్తుల యొక్క నిజమైనటువంటి మూర్తిమత్వాన్ని మన ప్రజలకి తెలియచేయాలి. అందుకని ఒక 20 విగ్రహాలని మనం ప్రారంభించబోతున్నాము. ఈ కార్యక్రమాన్ని రేపు 28వ తేదీ హానరబుల్ మినిస్టర్ ఉన్నటువంటి మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఈ 20 విగ్రహాలని ప్రారంభిస్తారు. దీన్ని మనం ఒంగోలు వెలుగుమూర్తుల కళా ప్రాంగణం అని పిలుస్తున్నాము. దాంతోపాటు అనేక కార్యక్రమాలు టౌన్లో ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి మనకి ఒంగోలు వెలుగుమూర్తుల కళా ప్రాంగణంలో 20 విగ్రహాలు పెడుతున్నాము. ఆ విగ్రహాలు ఎవరి పేర్లను పెడుతున్నాము, ఎవరిది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. రెండవది, వారి కుటుంబ సభ్యులను కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారు కూడా ప్రత్యేకించి మన కార్పొరేషన్ నుంచి వారందరికీ వ్యక్తిగతంగా లేఖలు వెళ్తాయి. వారందరూ కూడా 28వ తేదీ ఉదయం 10:30 గంటలకి అక్కడ కళా ప్రాంగణం అంటే కిమ్స్ హాస్పిటల్ జంక్షన్లోకి వస్తే అక్కడ విగ్రహాల ఆవిష్కరణ చేస్తారు. కాబట్టి వారందరినీ ఆహ్వానిస్తున్నాం. ఒకటి, ప్రజానాయకుల కేటగిరీలో దర్శి చెంచయ్య గారు. వీరు గదర్ పార్టీ స్థాపకులు. స్వాతంత్ర్యోద్యమం సంబంధించినటువంటి గదర్ ఉద్యమంలో పాల్గొన్నారు అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో. అటువంటి గొప్ప వ్యక్తి దర్శి చెంచయ్య గారి విగ్రహం పెడుతున్నాం. ఒంగోలుకు సంబంధించినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే మాదాల నారాయణ స్వామి గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు. అంటే ఇద్దరు శాసనసభ్యులు ఎన్నికయ్యారు. వారిలో మాదాల నారాయణ స్వామి గారు ఎన్నికయ్యారు. వారి విగ్రహాన్ని పెడుతున్నాము. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ వరద శ్రీరాములు నాయుడు గారు, వారి విగ్రహాన్ని కూడా పెడుతున్నాము. ఒంగోలు ప్రకాశం జిల్లా సాధన కృషి అయినటువంటి రొండా నారపరెడ్డి గారి విగ్రహాన్ని కూడా పెడుతున్నాము. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, పావలా డాక్టర్గా, పేదల డాక్టర్గా పనిచేసి 2 సార్లు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బివిఎల్ నారాయణ గారి విగ్రహాన్ని కూడా పెడుతున్నామండి. తర్వాత సాహితీ రంగంలో మీ అందరికీ తెలుసు, కలేకూరి ప్రసాద్. పుట్టింది కంచికచర్లలో, కానీ వారి జీవితం అంతా కూడా ఒంగోలుతోనే ముడిపడి ఉంది. అటువంటి కలేకూరి ప్రసాద్ గారి యొక్క విగ్రహాన్ని పెడుతున్నాం. నాగభైరవ కోటేశ్వరం మీ అందరికీ చిరపరిచయం. వారి కవన విజయం అనే సాహిత్య రూపకాన్ని సూచించిన వ్యక్తి, వారి విగ్రహాన్ని కూడా పెడుతున్నాం. తర్వాత గద్దలకొండలో పుట్టినటువంటి దళిత కెరటం పైడి తిరేష్ బాబు, వారి విగ్రహాన్ని కూడా పెడుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న చీమకుర్తిలో పుట్టినప్పటికీ ఒంగోలుతో అనుబంధం ఉన్నటువంటి మరో కవి మల్లవరపు జాన్ మాస్టారు, వారి విగ్రహాన్ని కూడా మనం ఈ యొక్క 20 విగ్రహాల భాగంగా పెడుతున్నాం. తర్వాత సినీ రంగానికి సంబంధించి అందరికీ తెలుసు,
మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ భానుమతి రామకృష్ణ వారి విగ్రహాన్ని కూడా పెడుతున్నాం. తర్వాత గరికపాటి వరలక్ష్మి వరలక్ష్మి గారి విగ్రహాన్ని పెడుతున్నాం. తర్వాత టీ కృష్ణ మీకు తెలుసు. మన ప్రకాశం జిల్లా ఒంగోలు ఏర్పడిన తర్వాత ప్రకాశం జిల్లాగా పేరు మారిన తర్వాత 1972లో మొట్టమొదటి జిల్లా కలెక్టర్గా పనిచేసిన కత్తి చంద్రయ్య గారి విగ్రహాన్ని కూడా రేపు మనం 20 విగ్రహాలు భాగంగా పెడుతున్నాం. తర్వాత సంగీత నాటక కళారంగాలకు సంబంధించి బండారు రామారావు గారు పుట్టింది అద్దంకి, మొత్తం కూడా మన ఒంగోలుతో అనుబంధం ఉంది. అటువంటి నాటక స్రష్ట రంగస్థలటువంటి బండారు రామారావు గారి విగ్రహంగా పెడుతున్నాం. తర్వాత పద్మశ్రీ అవార్డు పొందినటువంటి గొప్ప నాదస్వర విద్వాంసులు షేక్ చెనమౌలానా గారి విగ్రహాన్ని కూడా పెట్టబోతున్నాం. తర్వాత మన నాట్య అవధానం ఉంది. నాట్యావధానం అనే కొత్త ప్రక్రియను ప్రవేశపెట్టినట్టు ధారా రామనాథ శాస్త్రి గారి విగ్రహాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నాం. తర్వాత పరిశోధనా రంగానికి సంబంధించి తెలుగు, అదేవిధంగా ద్రవిడ భాషా సంస్కృతులు, తెలుగు ధాతువుల నిర్మాణానికి కృషి చేసి యూనివర్సిటీ వీసీగా పనిచేసినటువంటి బద్రిరాజు కృష్ణమూర్తి గారి విగ్రహాన్ని పెడుతున్నాం. చివరిగా సామాజిక సేవా రంగాలకు సంబంధించి గోరంట్ల వెంకన్న చౌదరి గారి విగ్రహాన్ని కూడా పెడుతున్నాం. వారు ఇక్కడ మనకి దాదాపు 17 ఎకరాల భూమిని హరిజనులకు దానం ఇచ్చారు. అటువంటి మహాదాత నుండి గోరంట్ల వెంకన్న చౌదరి గారి విగ్రహాన్ని పెడుతున్నాం. మీ అందరికీ తెలుసు క్లౌ ద్వారా చెప్పేటువంటి క్లౌ జాన్ ఎవరెట్. ఇక్కడ ముఖ్యంగా మన యొక్క ఒంగోలుకు సంబంధించినటువంటి విద్య, వైద్యం ఈ రెండింటికి సంబంధించి మన యొక్క మున్సిపాలిటీ పుట్టడానికి ముందు క్లౌజర్ గారు విద్యకి, ఆరోగ్యానికి ఇక్కడ బాటలు వేశారు. అటువంటి క్లౌజర్ గారి విగ్రహాన్ని పెడుతున్నాం. చివరిగా నీలం రాజు వెంకట శేషయ్య గారు, వీరు ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభలకి మన యొక్క సంపాదకులుగా పనిచేశారు. ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రికలకి సంపాదకులుగా అటువంటి గొప్ప వ్యక్తులు. అంటే ఈ వ్యక్తులు చాలామంది వ్యక్తులు మన ప్రజలకు పరిచయం చేయాలి. వారు చేసిన త్యాగాలు, సేవని గుర్తించాలి. ఇటువంటి ఈ రోజున మన ఒంగోలు ఈ స్థానానికి రావడానికి ఎంతోమంది ఎన్నో విధాలు కష్టపడ్డారు. అటువంటి అన్ని వర్గాల నాయకుల్ని కూడా మనం ఈ రోజున గుర్తు చేసుకోవడం కోసం ఈ ఒంగోలు వెలుగుమూర్తుల కళా ప్రాంగణం అనే పేరుతో 20 మంది వివిధ రంగాలకు చెందినటువంటి గొప్ప వ్యక్తులను ప్రవేశపెట్టాం. ఇక్కడ మనం పెట్టింది కూడా ఒంగోలుకు సంబంధించిన వాళ్ళు మాత్రమే, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వాళ్ళు కాదని గుర్తించాలి. చాలామంది అందరి యొక్క అభిప్రాయంతో మనం ఈ యొక్క లిస్ట్ని ఫైనల్ చేశాము. డెఫినెట్గా వీరికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. తప్పనిసరిగా మీరు కూడా మీకు మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియాలని కోరుతున్నామండి.